హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నాన్చాక్లో క్యాచెస్ ఫస్ట్ నాన్చాక్ని ఎట్లా పట్టుకుంటాం. పర్టికులర్గా మనకు రావాల్సింది అదే. క్యాచింగ్ ఎట్లా చేయాలి, టైప్స్ ఆఫ్ క్యాచింగ్స్ ఎట్లుంటాయి, సేఫ్గా ఎట్లా చేయాలి, స్పీడ్గా ఎలా చేయాలి, వీటికి సంబంధించిన కొన్ని ట్రిక్స్ మీకు చెప్తాను. నాన్‌చాక్స్‌లో మనం మెయిన్ థింగ్ వచ్చేసి మనం పట్టుకునే విధానం. చూస్తున్నాం గదా! మనం పట్టుకునేటప్పుడు 3 ఇంచెస్ గ్యాప్ వదిలేసి స్టిక్‌ని పట్టుకోవాలి. అప్పుడే రొటేషన్ అనేది ఫ్రీ అయితే ఇటు 2 సైడ్స్ స్టిక్స్‌ని 3 ఇంచెస్ గ్యాప్ వదిలేసి పట్టుకోవాలి. దీని ద్వారా ఏమైతదంటే మనం రొటేషన్ చేసేటప్పుడు లేదా క్యాచింగ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్‌గా పడతది. ఏమంటే చివర పట్టుకోకుండా మనం ఎక్కడైతే 3 ఇంచెస్ గ్యాప్ వదులుకున్నామో ఆ గ్యాప్‌లోనే పట్టుకోవాలి. అప్పుడు ఏమైతదంటే పర్ఫెక్ట్‌గా మనకి క్యాచింగ్ అనేది వస్తది. ఇలా డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే పర్ఫెక్షన్ అనేది పడతది. ఇంకోటేంటంటే మనం ఇలా పొజిషన్ చేంజ్ చేసుకునేటప్పుడు కూడా ఈ 3 ఇంచెస్ పెట్టుకుంటే చేంజెస్ అనేటివి క్లియర్‌గా ఉంటాయి. ఇప్పుడు క్లియర్‌గా చూపిస్తానండి. ఈ విధంగా ఇంత గ్యాప్ వదిలేసి మనం స్టిక్ పట్టుకుంటే పర్ఫెక్ట్‌గా మనకు స్టిక్ అనేది రొటేట్ అయితది. చూపిస్తున్నా చూడండి ఒకసారి. బాగా అలా చూడండి. ఇలా మన స్పీడ్‌గా పొజిషన్‌ని చేంజ్ చేసుకోవడానికి యూజ్ అయితది. అదే మనం చివర పట్టుకుంటే అంత ఎఫిషియంట్‌గా అయితే రాదు. అలా 3 ఇంచెస్ గ్యాప్ తీసేసి పట్టుకుంటే ఖచ్చితంగా మనకి రొటేషన్ అనేది స్పీడ్ ఉంటది. నెక్స్ట్ వచ్చేసి మనం కౌంటింగ్ ప్రకారం తీసుకుంటే చాలా మేలు. 1, 2, 1, 2, 1, 2 అలా స్పీడ్‌గా మనం డైలీ ప్రాక్టీస్ చేసే కొద్దీ స్పీడ్ అనేది ఇంప్రూవ్‌మెంట్ అయ్యేది. నెక్స్ట్ వచ్చేసి 1, 2, 1, 2, 1, 2 ఇలా ప్రాక్టీస్ చేస్తూనే ఉండే కొద్దీ మనలో స్పీడ్ ఇంప్రూవ్‌మెంట్ అయితది. అయితే ఇంకొక విషయం ఏమంటే చేసేటప్పుడు కొంచెం స్లోగానే చేయండి. మనం డైలీ ప్రాక్టీస్ చేసే కొద్దీ ఆటోమేటిక్‌గా స్పీడ్ ఇంప్రూవ్‌మెంట్ అది. చూస్తున్నారు కదా! ఆ విధంగా. స్లో ప్రాక్టీస్ అనేది చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఇన్‌కేస్ మీరు గాని ఏమాత్రం మిస్ అయినా స్టిక్ అనేది మీకు తగిలే ఛాన్స్ ఉంటది. మాక్సిమం ఎక్కడెక్కడ తగలొచ్చు అనేసి చెప్పుకుంటే హ్యాండ్. మనం క్యాచ్ చేసేటప్పుడు ఏమాత్రం మిస్ అయినా కరెక్ట్‌గా మన థంబ్‌కి, ఫింగర్స్‌కి మధ్యలో క్యాచ్ అనేది పట్టుకోవాలి ఈ స్టిక్‌ని. ఇఫ్ ఇన్‌కేస్ అది మిస్ అయిందనుకో ఫింగర్స్‌కి ఎక్కువ ఇంజ్యూరీ అయ్యే ఛాన్స్ ఉంది. సో, బీ కేర్‌ఫుల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. ఇన్‌స్ట్రక్షన్స్ తీసుకోండి. ఇంకా ఇలాంటి మోర్ వీడియోస్ చాలా వస్తున్నాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ జాగ్రత్త చేసేటప్పుడు. స్లోగా ప్రాక్టీస్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.